అన్న మనం చూస్తుంటే గత నెల రోజులుగా కూడా 'వ్యూహం' అనే ఒక సినిమా మీద కూడా రాష్ట్రం అంతా రచ్చ నడిచింది. చంద్రబాబు నాయుడిని తప్పుగా చూపిస్తా ఉన్నారు. లోకేష్‌ని నెగెటివ్‌గా చూపిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తప్పుగా చూపిస్తున్నారు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అదే దారిలో 'యాత్ర 2' అనే ఒక సినిమా సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా 'యాత్ర' సినిమా తీసిన డైరెక్టర్ హను వి. రాఘవ. ఇప్పుడు మళ్ళీ 'యాత్ర 2'కి సంబంధించి ట్రైలర్ విడుదల చేసిన పరిస్థితి. మరి ఈ ట్రైలర్‌లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద 1,00,00,000 అవినీతి అని చెప్పి మోపబడిందో, ఆ అవినీతి చంద్రబాబు నాయుడే మా ఆ అవినీతి అంతా కూడా మోపించేలాగా ఆయన నాయకులను ఉసుగొల్పారన్న విధంగా ఈ ట్రైలర్‌లో చూపించిన విధానం మీరెట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో ఉండి సిబిఐ హ్మ్. కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. హ్మ్. కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక హ్మ్. ప్రతి శుక్రవారం ఈయన కోర్టుకు అటెండ్ అయ్యి హ్మ్. ఈయన లాయర్లు వాదించుకోవాలి. రెండోది ఇతను 43,000 కోట్లు ఆస్తులు కూడా జప్తు చేసి ఉంది ఈడీ అటాచ్ చేసి. హ్మ్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రను ఆపి మరీ గురువారం మధ్యాహ్నం హ్మ్. వెళ్ళి గురువారం నాంపల్లి సిబిఐ కోర్టుకు అటెండ్ అయ్యి హ్మ్. తర్వాత శనివారం వచ్చి ఆదివారం పాదయాత్ర చేసుకున్నాడు. హ్మ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి హ్మ్. కోర్టుకి దగ్గర 4 సంవత్సరాల నుంచి హ్మ్. ఎగ్గొట్టి వచ్చాడు. హ్మ్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హ్మ్. ఒక నీతివంతమైన పరిపాలన చేసే నీతివంతమైన నాయకుడు అయితే కోర్టులకి ఎగనాం పెడతాం ఎందుకు? హ్మ్. నువ్వు కోర్టులకు వెళ్తే నువ్వు అవినీతి చేశావు, నీతి చేసావు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉంది. హ్మ్. ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉన్నప్పుడు నువ్వు ఛార్జ్ షీట్లో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. హ్మ్. నువ్వు ఎందుకు వెళ్ళట్లా? హ్మ్. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆ సినిమాలో హ్మ్. ఆయన ప్రచారం చేయండి అని చెప్పాడనే మాటను చూపిస్తున్నారు. హ్మ్. అలా పోతే 2014-19 కాలంలో 6,00,000 కోట్లు అని చెప్పి నువ్వు కూడా వేసావు నాయన ప్రచారం. హ్మ్. నువ్వు కూడా చేసావు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, నువ్వు, హ్మ్. నీ పార్టీ నాయకులు రాష్ట్రంలో 6,00,000 కోట్లు అవినీతి జరిగిందన్నారు. హ్మ్. మరి వాళ్ళ 6,00,000 కోట్ల మీద అవినీతి అక్కడ నువ్వు చూపించలేదే. హ్మ్. ఇవాళ సిబిఐ ఈడీ కేసులు ఏమైనాయి? హ్మ్. లేవు కదా. హ్మ్. నువ్వు మాత్రమే చేసావు కాబట్టి నీ మీద కేసులు అభియోగాలు మోపున్నాయి. అభియోగాలు కాదు, అవన్నీ కూడా ఆధారాలతో చూపిస్తున్నారు సిబిఐ ఈడీ. హ్మ్. ఆ ఆధారాలు చూపిస్తున్నప్పుడు నీ దగ్గర ఉన్న ఆధారాలు అంటే నువ్వు చూపించి ఆ కేసులు కొట్టించుకొని నువ్వు నిప్పుగండిలా బయటికి రా. నువ్వు పులివెందుల పులివి కదా, సింహాని కదా, కోర్టుకి ఎందుకు ఎగనాం పెడతావు? హ్మ్. నువ్వు కోర్టుని చూస్తే కూడా వెళ్ళలేకపోతున్నావా? హ్మ్. న్యాయస్థానాలు న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళి బెయిల్ మీద ఉన్నావు. హ్మ్. ఇబ్బంది ఏంటి? వెళ్ళి కోర్టుల ముందుకు వెళ్ళి నిరూపించుకొని రావచ్చు కదా. ఇకపోతే ఇక్కడ సినిమాలని పోయినసారి ఎలక్షన్కి ముందు యాత్ర తీపిచ్చావు, హ్మ్. ఇకపోతే ఈ ఎలక్షన్కి యాత్ర 2 తీపిచ్చావు. హ్మ్. మంచిదే. నీ సాక్షి టీవీ, సాక్షి పేపర్తో నువ్వు చెప్పే అబద్ధాలు ఇవాళ జనాలు రిసీవ్ అవ్వట్లేదన్న. 2019 ముందు నీ బాబాయిని చంపుకొని చంద్రబాబు నాయుడు గారి పైన నారాసుర చరిత్ర అని చెప్పేసి నువ్వు గొడవలు పెట్టా, జనం ఆ రోజు రిసీవ్ చేసుకున్నారు. హ్మ్. భగవంతుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడించి హ్మ్. నీ బాబాయిని చంపింది ఎవరో మొదటగా నీ కుటుంబంలో నీకే చూపించాడు. నీ హస్తాలతో నీ స్వహస్తాలు ఉన్నాయనేదే జనానికి చూపించాడు భగవంతుడు కూడా. అది నువ్వు చెప్పి ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు అంటావు కదా, దేవుడి స్క్రిప్ట్ అని. హ్మ్. అట్లాగే ఈ రోజున నిజంగా నీ యొక్క సమర్థవంతమైన నాయకత్వం, నీ నాయకత్వాన్ని రాష్ట్రం కోరుకుంటే, నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు నిజంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి నువ్వు కావాలని కోరుకుంటే ఈ రీల్ సినిమాలు వీటి మీద ఎందుకు నువ్వు ఆధారపడతావు? రియల్గా ఫైట్ చేయి. 2019 ముందు చెప్పావు కదా, 2019 ముందు ఉన్న కాన్ఫిడెంట్ ఈ రోజు నీలో ఏమైంది? ఎందుకు లేదు? అంటే నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన రాక్షసత్వం, నీ యొక్క రాక్షస నాయకత్వం ఈ రాష్ట్రం పూర్తిగా సంపూర్ణంగా అనుభవించేసింది. నువ్వంటేనే భయపడిపోతుంది. నీ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది పారిపోయారు, ఇంకా 40 మంది రెడీగా ఉన్నారని చెబుతున్నారు. ఇవాళ నీ దగ్గర నిజంగా నువ్వు గెలవగలరంటుకుంటే నువ్వు ఎక్కడెక్కడో జిల్లాలను ఎందుకు మారుస్తున్నావు? విజయనగరం జిల్లాలో రాజాం నుంచి విశాఖపట్నం పాయకరాపేటకి ఒక ఎమ్మెల్యేని తీసుకుని ట్రాన్స్ఫర్ చేశావు, కంబాల్ జోగులంట. అంటే విజయనగరంలో పనికిరాని ఫేస్ వాల్యూ విశాఖపట్నం ఉన్న పాయకరాపేటలో ఏమైనా అద్భుతం చేస్తాడా? అక్కడ స్థానికంగా పుట్టి పెరిగి అక్కడ చేతగాని చావు తెచ్చినోడు పాయకరాపేట వచ్చేస్తే ఏమైనా శక్తివంతుడు అవుతాడా? ఈ రోజున సినిమాల మీద మొన్నటి వరకు 'వ్యూహం' సినిమా కానీ, ఇవాళ 'యాత్ర' సినిమాల మీద కానీ రియల్ లైఫ్ మీద ఎందుకు నువ్వు ఆధారపడతావు? రియల్ లైఫ్లోకి రా, రియల్ స్టోరీలో ఉండు. రియల్గా నువ్వు సింహం సింగిల్గా వస్తుంది, వై నాట్ 175, ఏపీ నీడ్స్ జగన్, ఇవన్నీ ఏమైనాయి? యాడికి పోయినాయి? నీలో అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు అంత మారుస్తున్నావు? ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడికో తిప్పుతున్నావు. నువ్వంటే భయపడి ఎమ్మెల్సీలు పారిపోతున్నారు. వంశీకృష్ణ యాదవ్ కావచ్చు, సి రామచంద్ర గారు కావచ్చు, నీ పార్టీలో ఏటుకున్న విజయసాయి రెడ్డి గారి సొంత బావమర్దులు కావచ్చు, నీ కుటుంబంలోంచే క్లియర్గా ఉంది కదా. నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రేపో ఎల్లుండో అన్నట్టు ఉంది, మొత్తం తుమ్మితే ఊడిపోయి ముక్కులా ఉంది నీ పార్టీ. అంటే చివరికి జనంలో నేను చీకొడుతున్నారని చెప్పి ఒక అబద్ధాల సృష్టితో ఒక నిర్మాతల్ని, దర్శకుల్ని పిలిచి స్టోరీ ఒకటి క్రియేషన్ చేపించి సినిమా రూపంలో, అంటే
మార్చిలో ఏప్రిల్లో ఎలక్షన్ ఉంటే నువ్వు ఫిబ్రవరి మార్చిలో వదిలేస్తే ఇక ఆ సినిమా చూస్తే జనం ఓట్లేసేస్తారా? సినిమాలు కాదు కదా, నువ్వు పొర్లు దండాలు పెట్టిన ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేవు జగన్మోహన్ రెడ్డి. నీ చరిత్ర అయిపోయింది, ముగిసిన అధ్యాయం. కాంగ్రెస్ పార్టీ నుంచి నీ చెల్లిని తెచ్చుకుంటావో లేకపోతే ఇంకో పార్టీ నుంచి నువ్వు తెచ్చుకుంటావో, నీ దత్త తండ్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి వ్యూహాలు మంతనాలు ఏమైనా కేసీఆర్ యొక్క అనుభవాలు తెచ్చుకొని ఆ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ నాకు సహకరిస్తాడని నీ దత్తత తండ్రి నుంచి ఏం తెచ్చుకున్నా, ఎవరిని తెచ్చుకున్నా మా వైపు నుంచి వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. రేపు చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలన కోసం ఈ రాష్ట్ర ప్రజానికం మరొక్కసారి చెబుతున్నాం, సంపూర్ణంగా ఎదురు చూస్తూ ఉంది. ఓటమంచుల్లో ఓడిపడకు రెడీగా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, రెడీగా ఉండు.